రైతు భరోసా మోసంపై చైతన్యానికి ప్రతీకలైన రైతులుగా నిలదీద్దాం. నమస్కారం. రైతులను ఆశీర్వదించడానికి ఖమ్మం వస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఖమ్మం జిల్లా రైతులు తరపున రేవంత్ రెడ్డి గారికి ఈ ఖరీఫ్ సీజన్ సంబంధించిన రైతు భరోసా విడుదల చేస్తామని ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే గతంలో రబీ సీజన్లో ఏదైతే 2 ఎకరాల రైతు భరోసా మాత్రమే విడుదల చేసి మిగతా రైతులకు ఎగ్గొట్టినటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో దానిపై గౌరవ ముఖ్యమంత్రి స్పష్టత ఇవ్వాలి. 1 ఎకరానికి 1 బహిరంగ సభ, 2వ ఎకరానికి 2వ బహిరంగ సభ పెట్టి పెద్ద ఎత్తున 2 ఎకరాలు విడుదల చేసినటువంటి ప్రభుత్వం ఆ తర్వాత మిగతా ఎకరాలకు, మిగతా రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా ఎగ్గొట్టిన దీనిపైన చైతన్యానికి ప్రతీకలుగా నిలిచినటువంటి ఖమ్మం జిల్లా రైతాంగం ఈరోజు గౌరవ ప్రభుత్వాన్ని నిలదీయాలి, అడగాలి. ఈ రైతుల్ని చేసినటువంటి ఈ రైతు భరోసా విషయం చేసినటువంటి మోసం. రెండవ విషయం, ఇదే ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారితో ఇక్కడ ఒక భారీ బహిరంగ సభ పెట్టినారు, ప్రకటించినారు. మేము రైతు భరోసాగా 15,000 ఎకరానికి సంవత్సరానికి ఇస్తామని. కానీ దాన్ని 12,000 కుదించినారు. కనీసంలో కనీసం రైతులకి సరాసరి 5,000 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మీరిస్తానన్న 15,000 ప్రకారం మొదటి దఫా 7,500 ఇవ్వాలి. మరి దీన్ని ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి బాకీని ఎప్పుడు ఇస్తారో రైతులకు చెప్పాలా. జై బలరాం, భారత్ మాతాకి.